హాయ్ అండి. కల్పన తెలుగింటి వ్లాగ్స్ అండ్ టిప్స్ ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియో అయితే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. నేను ఇన్స్టాలో అలాగే యూట్యూబ్లో కూడా కొన్ని షార్ట్స్ వీడియోస్ అయితే రీల్స్ అయితే పోస్ట్ చేశాను కదా, హస్బెండ్ వైఫ్ గురించి. అది చూసినాక కొంతమంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అసలు హస్బెండ్ వైఫ్ ఎందుకు గొడవ పడతారు, గొడవ పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, ఈ క్వశ్చన్ అయితే వేశారు. ఇంతకు ముందు కూడా నేను ఒక మాట చెప్పాను, బంధాలన్నిటిలోకి భార్యాభర్తల బంధం చాలా గొప్పది అని. ఎందుకంత గొప్పది అయిందంటే, ప్రతి బంధం కూడా ఏదో ఒక విధంగా కలిసిన తర్వాతనే, వాళ్ళు ఒకటికొకరు అర్థం చేసుకున్న తర్వాతనే ఒక బంధం ఏర్పడుతుంది. కానీ భార్యాభర్తల బంధం అలా కాదు, ఎవరికి ఏమీ కాదు. ఒక పెళ్ళని తంతు ద్వారా 3 ముళ్ళు వేసినందుకు ఒక అబ్బాయి, వేయించుకున్నందుకు ఒక అమ్మాయి కట్టుబడి కలిసి బ్రతికే ప్రయత్నం చేస్తారు చూడండి, అది గొప్ప బంధం అంటే. ఒకప్పుడు కుటుంబం అంటే ఉమ్మడి కుటుంబాలంతా సరే, ఒక ఉమ్మడి కుటుంబంలోకి పెళ్ళైన పిల్లగాడు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడుకొని ఉంటారు? ఇప్పుడంటే ఫోన్లు ఉన్నాయి, మరి వాళ్ళు ఎలా మాట్లాడుకొని ఉంటారు? వాళ్ళకున్నది ఒక నైట్ మాత్రమే అవకాశం, అప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మాట్లాడుకోవడం, మరి తెల్లవారితే ఎవరి పనులు వాళ్ళకి. ఇక తెల్లవారినాక పగలు ఎలా మాట్లాడుకుంటారంటే, నాకు తెలిసి కంటి సైగలతో మాట్లాడుకుంటారు. తను ఏదైనా ఇబ్బందిగా ఉందనుకోండి, ఒక చూపు చూసిందంటే హస్బెండ్కి అర్థమవుతుంది తను ఇబ్బంది పడుతుంది అని. సర్దుకో, ఎట్లా అడ్జస్ట్ చేసుకో అనేసి ఒక చూపు ఈ పక్క నుంచి వెళ్తుందనమాట ఒకప్పుడు. ఇప్పుడు ఇప్పుడు ఆ ప్రాబ్లం ఉందా? ఇప్పుడు అంతా ఆపోజిట్. ఇప్పుడు అసలు ఆ ప్రాబ్లమ్స్ అంటే కూడా తెలియదు ఎవరికి. ఇలా కూడా ఉన్నారా అని కూడా అనుకుంటారు. కానీ అప్పట్లో అలాగే ఉన్నారు. ఇప్పుడు ఎంత ఫ్రీడమ్ ఉంది. పెళ్ళి అయితే సరే, ఒక అబ్బాయికి అమ్మాయికి జాబ్స్ ఉన్నాయా, ఓకే, ఇద్దరు దగ్గరగా ఉండి చూసుకోవడం, తీసుకెళ్ళి ఒక ఏరు కాపురం పెట్టేయడం, చక్కగా ఇల్లు చూసి రెడీ చేసి వచ్చేస్తారు పేరెంట్స్. ఇక ఎంజాయ్గా బతకొచ్చు వాళ్ళు జాబ్ చేసుకుంటూ, ఎవరు డిస్టర్బ్ చేసేవాళ్ళు కాదు. మరి ఎందుకు వీళ్ళకి ఇప్పుడు గొడవలు సమస్యలన్నీ ఎందుకు వస్తున్నాయి, విడిపోయేదాకా ఎందుకు వెళ్తున్నారు? ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు భార్యాభర్త ఎందుకు విడిపోతున్నారు, ఎందుకు గొడవలు పడుతున్నారు అనేదే క్వశ్చన్. అయితే నేను చాలా కారణాలు ఉన్నాయి, భార్యాభర్తల గొడవలకి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన కారణాలు అయితే చెప్తాను. రైటో రంగు కూడా కింద కామెంట్ చేయండి. భార్యాభర్తల మధ్య ఉండాల్సింది ప్రేమ, ఒకరినొకరు అర్థం చేసుకునే మనస్సు, అది ముఖ్యంగా ఉండాలి. మన అర్థం చేసుకునే మనస్తత్వం లేకపోతే కష్టం. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. భార్య భర్త ఇద్దరు కలిస్తేనే అది బంధం. ఒక బంధం నిలబడాలి అంటే ఒక్కళ్ళే ఎంతసేపు సరే పోనీ సర్దుకుపోవటం కాదు, రెండో వాళ్ళు కూడా సర్దుకున్నాము, మనం కలిసి బ్రతకాలి అనేసి అనుకోవాలి. అలా కాదు, నేను మగోడిని, నేను చెప్తే నువ్వు వినాలి, నువ్వు చెయ్యాలి అనేసి ఒక అమ్మాయిని అనటం. ఒక అమ్మాయి ఏంటి, నేను తగ్గుతా అనుకుంటున్నావా, నాకు జాబ్ ఉంది, నేను కావాలంటే బయట పోయి హ్యాపీగా బతికేస్తాను, నువ్వు చెప్తే నేను వినాలా అనేసి ఒక అమ్మాయి. ఇలా పోటాపోటీగా కొట్టుకుంటున్నారు. ప్రేమ ఉండాలా, ఒకరి మీద ఒకరికి అభిమానం ఉండాలా, ఒకరి ఆలోచనలు ఒకరు గౌరవించుకోవాలా. ఇలా ఉంటే ఏ గొడవలు రావు. ఫస్ట్ వచ్చే గొడవలే వీటి వల్ల. ఈగో చూపిస్తున్నారు, నేను ఎక్కువ అని. అసలు ఒకసారి ఇద్దరు ఒకటైనాక ఎవ్వరు ఎక్కువ తక్కువలు ఉండవు. భార్యాభర్తలు ఎప్పుడు కూడా కలిసి బ్రతికే ప్రయత్నం చేయాలి. కోపం, ఆవేశం, పగ, ప్రతీకారాలు ఇవి చూపించటం వల్ల ఆ బంధం నిలబడదు. ఒక భార్యాభర్త కలిసి బ్రతకాలి అనేసి అనుకుంటే వాళ్ళిద్దరి మధ్య ఉండాల్సింది, ఒకరిపైన ఒకరికి నమ్మకం ఉండాలి, అభిమానం ఉండాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి. నువ్వు ఎవరి నుంచి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నేనున్నానని ధైర్యం చెప్పాలి. నీ ప్రాబ్లం నువ్వే చూసుకో అని కాదు, ఒకరి మీద ఒకరు ధైర్యం చెప్పుకోవాలి. హస్బెండ్ వైఫ్ని కేరింగ్గా చూసుకోవాలి. ఒక భార్య తన భర్త యొక్క ఆలోచనల్ని అర్థం చేసుకోవాలి. చిన్న మాటలు, ప్రేమతో మీరు చేసే చిన్న పనులు అవతలి వాళ్ళని ఆకర్షించేస్తాయి. ఒక భార్య మాత్రం ఎప్పుడూ తన భర్త ఏం చేస్తున్నాడు, ఏ టైంలో ఎలా ఉంటున్నాడు, తను ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడా, కాబట్టి నేను తనకి ఎలా అనుకూలంగా ఉండాలి అని ఒక భార్య ఆలోచించాలి. ఒక భర్త తన భార్యని ఎంత కేరింగ్ చూసుకుంటున్నాడో తన పైన కేరింగ్ అనేది చూపిస్తుండాలా, మంచి చెడు అన్నీ మాట్లాడుతుండాలా. ఇలా చూపిస్తే ఏ ప్రాబ్లం ఉండదు, అప్పుడు మాట్లాడుకునే అవకాశం లేదు. ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి చేతిలో, ఏదైనా చిన్నగా గొడవ అనుకోండి, ఒక మెసేజ్ చాలు, అదే నిలబెట్టేస్తుంది, మీ ఇద్దరి మధ్య బాండింగ్ని పెంచేస్తుంది. ఒక మెసేజ్, నేను పొరపాటు చేసినాను, సారీ,
తనైనా నువ్వైనా ఇద్దరు కూడా ఒకరినొకరు చెప్పుకోండి. అసలు గొడవలు రావు. మీ ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలి. సమస్య ఏదైనా ఉంటే నేను అనుకుంటున్నాను, నాకు నీ మీద కోపం వస్తుంది, లేదు నువ్వు నా మీద ఎందుకు కోపం చూపిస్తున్నావు, నేను తట్టుకోలేకపోతున్నాను అనేసి ఇట్లా ఒకరినొకరు మాట్లాడుకోవాలి. ఇక్కడ ఇద్దరు కలిస్తేనే, ఒకరికి ఫీలింగ్ ఉండి రెండో వాళ్ళకి లేదు అంటే ఆ బంధం నిలబడదు. ఇద్దరికి ఉండాలి ఒకరి మీద ఒకరికి. మరొక విషయం ఏంటంటే హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూడా సంభాషణ జరిగేటప్పుడు ఏదైనా కావచ్చు విషయము, ఫస్టే కాదు, లేదు, కుదరదు ఇలాంటి మాటలు మాట్లాడకండి. ఇలాంటి మాటల వల్ల బంధంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకరి మీద ఒకరికి నమ్మకం పోతుంది, ఇష్టం తగ్గిపోతుంది. కాబట్టి అలా ఎప్పుడు చెప్పకండి. ప్రయత్నం చేద్దాము, చేసుకుందాము, ఓకే చూస్తాను ఇలాంటివి చెప్పండి. కొంచెం లేట్ అయినా అప్పుడు ఒకవేళ ఆ పని అవ్వకపోయినా దాని గురించి ఎవరికి స్పర్ధలు రావన్నమాట. నా కోసం చేసే ప్రయత్నం చేశారు, కాలేదు, ఓకే అంతే. కానీ ఎప్పుడైతే మనం ఫస్ట్ అట్లా అన్నామనుకోండి, నా కోసం ఏమి చేయట్లేదు అన్న ఫీల్లోకి వచ్చేస్తుంది వైఫ్, హస్బెండ్ అయినా సరే. ఎప్పుడు కూడా ముఖాన్ని వెంటనే కుదరదు, చేయను, చేత కాదనే మాటలు అనకండి. హస్బెండ్ వైఫ్ మధ్య బాండింగ్ ఎలా ఉండాలి అంటే 100 మంది, 1,00,000 మంది, కోట్ల మంది, ఎంతమంది వచ్చి ఏం చెప్పినా కూడా తనేంటో నీకు తెలిసి ఉండాలి, నువ్వేంటో తనకు తెలిసి ఉండాలి. అలా ఇద్దరు ఉండాలి అంటే తన మనసులో ఏముందో నువ్వు తెలుసుకోవాలి, నీ మనసులో ఏముందో తను తెలుసుకోవాలి. మరి అలా తెలుసుకోవాలి అంటే ఇద్దరికి టైం ఉండాలి. ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి. కనీసం ఫోనుల్లో అన్నా మెసేజ్ చేసుకుంటూ చాట్ చేసుకోండి. కొంత టైం స్పెండ్ చేయండి. ఫ్రీడమ్ ఉండాలా, ఇద్దరి మధ్య మెయిన్ ఫ్రీడమ్ ఉండాలా. నేను ఈ విషయం చెప్పొచ్చో లేదో హస్బెండ్కి, ఈ విషయం నా వైఫ్ చెప్పొచ్చో లేదో, ఇలా సంశయం రాకూడదు. అంత ఫ్రీడమ్ ఇద్దరి మధ్య ఏర్పడాలంటే ఎప్పుడు వస్తుంది అది? ఒకరి మీద ఒకరు నమ్మకం ఉన్నప్పుడే మాట్లాడతారు. ఆ నమ్మకం ఎలా వస్తుంది? ఒకరి మీద ఒకరు గౌరవించుకొని చెప్పుకుంటేనే వస్తుంది. ఒకరి అభిప్రాయాన్ని ఒకరు గౌరవించినప్పుడే కదా వాళ్ళు చెప్తారు వాళ్ళ ప్రాబ్లమ్స్ అయినా. మరి అలాంటి ఆ సిచ్యువేషన్ ఎట్లా వస్తుంది అంటే ఏం చేయాలి? టైం ఇవ్వాలి, ఫ్రీగా మాట్లాడుకోవాలి, అభిప్రాయాల్ని షేర్ చేసుకోవాలి. చివరిగా ఒక మాట, హస్బెండ్ వైఫ్ మధ్య ఉండాల్సింది ఈగో కాదు, అది గుర్తుపెట్టుకోండి. భార్య భర్త అంటే వేరు వేరు కాదు, ఇద్దరు ఒకటే. ఒకరికి బాధ కలిగితే రెండో వాళ్ళకి పెయిన్ రావాలి. అదే బంధం యొక్క గొప్పతనం. అలా వస్తుంది అంటే వాళ్ళు ఎప్పటికీ విడిపోరు, ఎప్పుడు కలిసే ఉంటారు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఇద్దరు కలిసి ఫేస్ చేస్తారు. వాళ్ళ మధ్య ఎంతమంది వచ్చినా ఏం చేయలేరు. ఇది అంటారు కదా, ఏం పీకలేరు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నేను చెప్పింది రైటో రాంగో కూడా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.